చాలా అంటే చాలా సంవత్సరాలైంది ఇలా క్లోజప్లో తూనీగలు చూసి. వర్షం వచ్చేలా ఉంది, బట్ నిన్న మొన్న కొంచెం ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు కూడా సరే ఎందుకైనా మంచిలే, ముందు వాటర్ పట్టేశాను. ఈ తూనీగలు చూడగానే మనసు ఆగల. మొత్తానికి ఇందాక ఒకదాన్ని తీసుకున్నా, బట్ ఎక్కువసేపు ఉంచడం పద్ధతి కాదు. ఇల్లమ్మ ఇది చూడండి అసలు ఎలా ఉందో. ఇది వచ్చేసి టామరెండ్ ఏంటంటే చింతపండు. ఇది స్వీట్ టామరెండ్. ఈ టర్మరిక్ టామరెండ్ రెండు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, అందుకే చక్కగా పసుపు చింతపండు అని మాట్లాడుకుంటే అయిపోతుంది. చూడండి, ఇది చింత చెట్టు. ఇక్కడ మకరందం లాంటిది కూడా ఏమీ లేవు, బట్ ఎన్ని ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 7 ఇంకోటి ఉండాలి. ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమి లేదబ్బా, ఉపయోగం అంటే ఏమీ లేదు. సాయంత్రం పూట ప్రశాంతంగా గార్డెన్లో అలా కాసేపు ఉంటే ఆ ప్రశాంతత చాలా బాగుంటుంది. ఈ ఇల్లు యాక్చువల్ నేను ఆఫీస్ కోసం రెంట్కి తీసుకున్నాను. ఏంటంటే గార్డెన్ బాగుంది. మొన్న మొత్తం క్లీన్ చేయించాం. మరలా 10 ఏళ్ళు అయినాయి. మరలా మొన్న ఏదో మంది వేసేసి కట్టాడు. ఈ ఇండోర్వి మళ్ళీ ఎండదాలంటే బయట పెట్టారు. మిగతా వచ్చేసి లోపల ఉన్నాయి అలా. సరే, ఆల్రెడీ 2 minutes వచ్చేసింది, ఇంక చాలు. ఇది కూడా జస్ట్ షార్ట్స్లో పెడదామని అంతే. ఎదురు పార్క్ ఉంటుంది. మరి ఎందుకో మొన్న మధ్య వరకు షటిల్ ఆడారు, మళ్ళీ తర్వాత ఆపేశారు. ఈలోపు వర్షాలు పడ్డాయి, గడ్డి పెరిగేసింది. కొత్తగా మొక్కలు నాటాలి అంటే రేపు కొంచెం తెరిపించాక ఏ మొక్కలు నాటాలి చెప్పండి. ఆల్రెడీ ఏమున్నాయంటే దానిమ్మ, బొప్పాయి, స్వీట్ చింత, బొప్పాయి, ఇదేంటి జామ, బత్తాయి, చెర్రీ, నోని, సంపంగి, నారింజ, ఆరెంజ్, మల్బరీ, పెద్దరెగ్గాయలు. ఇది వచ్చేసి పప్పులే వేస్తారు, పుల్లగా ఉండిద్ది, ఏవో ఉంటాయి కాయలు. తర్వాత 3 నిమిషాలు దాటేసింది. ఇది వచ్చేసి పేర్లు మర్చిపోతాండి, కన్ఫ్యూజన్. సపోటా. ఈ స్టార్ ఫ్రూట్ మాత్రం ఎప్పుడు సర్ప్రైజ్ నాకు. ఆకుల మధ్యలో కాయలు ఉంటూ ఉంటాయి. ఇది కూడా మల్బరీ, ఆల్ స్పైసెస్ ట్రీ. ఇది వచ్చేసి లెమన్ గ్రాస్, కలబంద. ఇండోరు బయట పెట్టిన ఎండ కోసం. మరువం, మందార, కనకాంబరం, గులాబీ, తులసి, జాస్మిన్, గులాబీ, సమ్ ఏదో ఫ్లవర్, బొప్పాయి, కరివేపాకు, తమలపాకు, మనీ ప్లాంట్, వాటర్ యాపిల్, ఈ నారింజ, సమ్ ఏవో ఉన్నాయి. కొంచెం తెగులు తగ్గా. ఇదేంటి పేర్లు మంచి పందార, బొప్పాయి, మామిడి ఆల్ సీజన్. ఇది కూడా మామిడి అనుకుంటా, థింక్ నేరేడు, పప్పాయి. ఇది వచ్చేసి వైట్ నేరేడు, సూపర్ ఉంటాయి. ఇది వచ్చేసి సీతాఫలం. ఇది ఇందాక కాయ చూసానండి, కాయ కాయ కాయ.
అరటి మన తెగులు వచ్చాయి, 2 తీపిచ్చేసాను, మిగతా ఉంచేసాను. ఇది వచ్చేసి ఉలల్లో ఉంటుంది, ఏదో అంటారు, ముఖం కొట్టుకొని చాలా బాగుంటుంది అంటారు ఈ చెట్టు. వేప చెట్టు, బొప్పాయి, ఉసిరి. ఇది చూపిస్తాను. ఇప్పటికి 2 సార్లు తవ్వాము, మళ్ళీ 3వ సారి వచ్చింది ఇది. ఇది వచ్చేసి స్వీట్ పొటాటో, చిలకడ దుంప, గనిసిగడ్డ. ఇది వచ్చేసి వామ్ మాకు అంటారు, బట్ వామ్ రాదు, జలుబు దగ్గొచ్చుండి తింటాను, భలే ఉంటుంది. ఇది వచ్చేసి యాక్చువల్లీ నేను నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను. మార్నింగ్ పొరగాడుకుని తింటే మంచిదంట, షుగర్ రాదంట, షుగర్ వల్ల కూడా తగ్గిద్దంట. బాగుంది ఇదైతే, ఓకేనా, ట్రై చేయండి. ఇది ఇందాక చెట్టు పేరు అడిగాను, గుర్తు రావట్లేదు అబ్బా. థ్రెడ్ ఉండాలి ఎక్కడో, చూద్దాం, కనిపించింది. కనిపించింది అబ్బా, ముళ్ళు బాబోయ్, వాక్కాయ. అది కనపడకుండానే ముళ్ళు గుచ్చుకునేసరికి గుర్తొచ్చింది. పెద్ద మన కాయ వచ్చింది, ఎటో పోయింది. ఉసిరి. ఇది వచ్చేసి అవకాడో, గోరింటాకు. ఇంతకుముందు ఇక్కడ బీరపాదు ఉండేది కదా, మొన్న వర్షాలు బాగా పడ్డాయి కదా, వర్షాలు బాగా పడేసరికి చుట్టూతో మొత్తం కాంక్రీటు, మధ్యలో మట్టి కదా, ఇక్కడ బీరపాదు ఉండే. మొత్తము చెట్టు అంతా ఎండిపోతుంది. ఎండిపోతుందని చెప్పి చూస్తే కాండం ఎట్టు పట్టుకున్నాం, కింద మొత్తం లేచి వచ్చింది, అంటే ఉరకెత్తిపోయింది. సో అంటారు అతివృష్టి అనావృష్టి అని, లైక్ అదేలో. మా గార్డెన్ అడిగారు కదా, ఆల్మోస్ట్ చూపించాను. ఇది మిస్ యాక్చువల్ చెర్రీ, సూపరు. మన చెర్రీ తింటాం కదా, తీగ ఉంటుంది, తీగ ఉండదు, పుల్లగా బాగుంటుంది. కాయలు పోయినట్టున్నాయి. కాయలు వస్తాయా తిందాం అనుకుంటారా, మంది మర్చిపోతా, ఇలా పక్షి వచ్చి గట్టికి కొట్టేస్తాయి. ఇది వచ్చేసేమో గంగిరేగాలు, కాయలు ఫుల్ వచ్చాయి అనుకున్నాం మొన్న. మళ్ళీ ఏమంటారు, మొత్తం తెగులు టైప్ వచ్చేసింది, దాంతో మళ్ళీ కట్ చేసా. ఎక్కడో కొన్ని ఉన్నాయి. మనడు మందు కొట్టేటప్పుడు వెరైటీ పురుగులు ఏవో చూపించాడండి ఇక్కడ తవ్వి. నాకు ఎందుకు అది ఇప్పుడు అనిపిస్తుంది, అది ఆర్టిఫిషియల్ పురుగులు వాళ్ళు వేసేసి మొత్తం భూమిలోనే చూపించారు. దానిమ్మ వచ్చేసి తెగులు అన్నాడు, గంగిరేగి వచ్చేసి తెగులు అన్నాడు. ఇది వచ్చేసి ఇదేంటిది, గన్నేరు పూలు భలే ఉంటాయండి, స్మెల్. దేవుడు పెడతారు అనుకుంటా కదా. దేవుడు వచ్చేసి ఇది మారేడు చెట్ట, ఇది పెట్టాను. ఇది వచ్చేసి పువ్వులు సంపంగి అనుకుంటా ఇది. సో అది బోట్ లోపలికి వెళ్ళిపోయింది కదా, లిల్లీ అదొకటి. ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ ట్రీ అంట, ఎండబెట్టి వాడతారని, బట్ మనం ఇంతకు వాడలా. ఎప్పుడన్నా నాకు స్మెల్ చూడనుకున్నప్పుడు ఇలా తీసేసి నలిపి పీలుస్తాం కదా, సూపర్ ఉండేది స్మెల్ అయితే. సరే, వీడియో వచ్చేసి చెప్పే కదా, మీలో చాలామంది అడుగున్నారు గార్డెన్ అని, దానికోసం తీసాను. స్వీట్ నారింజ, కమలం. సరే, ఇంకా చాలా స్పేస్ ఉంది కదా, ఏం పెడితే బాగుంటుంది కింద కామెంట్లో తెలియచేయండి. ఇన్కేస్ ఒక నర్సరీ ఉండి ప్లాంట్స్ కనుక పంపుతా అంటే KSPVOICE@gmail.com దానికి మెయిల్ పెట్టండి. వీలైతే ఒకసారి అందులో మాట్లాడుకున్నాక మొక్కలు తెప్పించడమా, లేదా మీరు చెప్పినవి నాటడమా, ఏదోటైతే ప్లాన్ చేద్దాం. మనం క్లీన్ చేసి వెళ్ళారన్నా కదా, వాళ్ళు రేపు మరలా 10 days తర్వాత వస్తాం సార్ అన్నారు. ప్లాంట్స్ ఏవో వస్తాయి అన్నారు. దాన్ని బట్టి ప్లాన్ చేసి మళ్ళీ నాటించాలి. నాకు ఇలా ఖాళీగా ఉంటే ఏదోలా ఉంది, మొత్తం నాటిస్తే తప్ప మనసు వచ్చేటట్లేదు. సరే మరా, థ్యాంక్ యూ.